వాసుదేవ్ గారు నన్ను నామినేట్ చేశారు స్వచ్ఛ భారత్కి. పెద్ద పెద్ద వాళ్ళతోటి నా పేరు అదే క్యాంపెయిన్కి నన్ను నామినేట్ చేయడం నాకు చాలా సంతోషమైంది. బికాజ్ వీ హ్యావ్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి ఎవరికైనా. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మన ఇల్లు ఒకటే సువాసనతో ఉంటే కరెక్ట్ కాదు, పక్కనుండే ఇల్లు కూడా బాగుండాలి, లేకపోతే అక్కడ కంపు కొడుతుంటే ఆ కంపు మన ఇంటికి వస్తుంది అని. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చాలా అద్భుతంగా మన ఇల్లే కాదు మన చుట్టుపక్కల ఉండే వీధులు కూడా శుభ్రంగా ఉండాలని చాటి చెప్పడం, అది అందరూ చాలా పెద్ద ఎత్తున చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. మొన్నే మా నాన్నగారు తిరుపతిలో చేశారు స్వచ్ఛ భారత్, చేసి నన్ను నామినేట్ చేశారు. సో నేను ఇక్కడ నేను ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాను. మేము మా ప్యాషనెట్ ఫౌండేషన్ ద్వారా చారిటీ చేస్తూ చాలామంది వర్కింగ్ ఉమెన్ని టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా చాలా స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాం మేము. అలాంటి స్కూల్ ఈ ఫిల్మ్ నగర్ గవర్నమెంట్ స్కూల్ ఒకటి. సో ఐ హోప్ మోర్ పీపుల్, నేను ఒక్కటే చేయడం కాదు, చిన్నపిల్లలతో కూడా చేయించాలి, వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ అనేది రావాలి, వాళ్ళకి దగ్గరగా పరిచయంగా ఉన్న నేను వచ్చి ఇలా చేద్దాం అంటే ద స్టూడెంట్స్ వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు డూ సమ్ గుడ్.